మిత్రులందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కుంకుమ ధారణ, విభూతి ధారణ గురించి తెలుసుకుందాం. ముందుగా కుంకుమ ధారణ గురించి తెలుసుకుందాం. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. స్త్రీ పురుషులందరూ నుదుట్న విధిగా బొట్టును ధరించాలి. భ్రూ మధ్యస్థానమున అనగా రెండు కనుబొమ్మల మధ్య మన దేహమునందలి షట్చక్రములలో పరమాత్మ స్థానము ఉంటుంది. ఆ స్థానంలో మనం బొట్టు ధరించడం ద్వారా పరమాత్మను ఆరాధించినట్లు అవుతుంది. కుంకుమ శ్లోకం: కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణే నాస్య శుభదం శాంతిరస్తు సదా మమ యొక్క భావము: కుంకుమ మంగళప్రదమైనది, ఎల్లప్పుడూ శుభాలను కలుగజేస్తుంది. కుంకుమ ధరించటం వల్ల ముఖానికి శుభం చేకూరుతుంది. కుంకుమ వల్ల నాకు ఎల్లప్పుడూ శాంతి కలుగుగాక. అలాగే విభూతి ధారణ: శ్రీకరంచ పవిత్రంచ శోకమోహ వినాశనం లోకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం. ఈ విభూతి ధారణ భావం శోభను కలుగచేస్తుంది, ఎంతో పావనమైంది, విచారమును అజ్ఞానమును నశింపచేస్తుంది, సర్వలోకాలను వశం చేస్తుంది. ముల్లోకాలకు పవిత్రమైనటువంటిది ఈ భస్మము. లలాటము, వక్షస్థలము, భుజముల యందు పంచాక్షరి మంత్రముతో విభూతిని ధరించాలి. మధ్య వ్రేలు, పవిత్రపు వేలు, ఈ రెండు వ్రేలచే అనులోమముగా విభూతిని ధరించి ఈ రెండు విభూతి రేఖల మధ్య బొటన వ్రేలు చేత విలోమముగా విభూతిని ధరించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.